రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ అక్రమ రవాణా దినోత్సవ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్థానిక సెయింట్ జేవియర్స్ బాలర్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మానవ అక్రమ రవాణా సర్వసాధారణమైందని బాలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। అపరిచిత వ్యక్తులు ఎదురైనప్పుడు వారితో జాగ్రత్తగా ప్రవర్తించాలని దగ్గరలో ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులకు గాని తెలియజేయాలని సూచించారు। సంఘ విద్రోహ శక్తులు బాలలను అపహరించడమే కాకుండా వారితో సంఘ విద్రోహ పనులు చేయిస్తున్నారని అలాగే వెట్టి చాకిరీ మొదలైన పనులు చేయిస్తున్నారని తెలియజేశారు। అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు 1098కి గాని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గాని సంప్రదించాలని వారికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలిపారు। ఇంకా కార్యక్రమంలో ప్యానెల్ లాయర్ కోన కృష్ణారావు, ట్రైనీ మాస్టర్ టి సుబ్బారావు, సోషల్ వర్కర్ ఎం అజయ్ బాబు, పాఠశాల ఉన్నత ఉపాధ్యాయులు ఐ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। బస్సు రిజర్వేషన్ కోసం వస్తే మేము ఇప్పించాం। ఆ గౌరవంతో మా పిల్లలకి జోజి మాస్టర్ గారు, జోజి గారే కదా ఇచ్చాం। కొన్ని వేల రూపాయలు అమ్మేస్తారు, ఒక కంపెనీకి అమ్మేస్తారు 4 లక్షలు 5 లక్షలు। అక్కడ ఏం చేస్తారంటే చిన్న చిన్న గదుల్లో చదువు ఉండదు, బాగా ఉండదు, బయటికి వెళ్ళినప్పుడు వాయిస్ చేయడం, రీసెర్చ్ చేయడం, అలాగే సివిల్ కోడ్కి ఏదైతే పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ కూడా ఈ కమిషన్ నెరవేరుస్తుంది। అర్థమైందా? ఈ మానవ హక్కుల అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆ చట్టానికి అనుగుణంగా ఒక చిన్న చట్టం పరిచయం చేస్తానండి। ఆ చట్టం పేరు ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్। అంటే మన జాతీయ స్థాయిలో మానవ హక్కులకు సంబంధించి ఒక కమిషన్ని క్రియేట్ చేశారనమాట। అలాగే మన అన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి సంబంధించిన కమిషన్ ఉంటుంది। అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది, స్త్రీలకు సంబంధించి, అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన కమిషన్ ఉంటుంది, అలాగే ఎస్సీకి సంబంధించిన కమిషన్ ఉంటుంది, అలాగే ఎస్టీ వర్గాలకు సంబంధించిన కమిషన్ ఉంటుంది। ఇలాగా 8 రకాల కమిషన్స్ ఉన్నాయి। వాటిల్లో ఇవాళ నేను చెప్పేది ఏంటంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అది ఢిల్లీలో పనిచేస్తూ ఉంటుంది। దానికి ఒక చైర్మన్ 5 మెంబర్స్ ఉంటారు। చైర్మన్ అర్హత ఏంటంటే రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, సుప్రీంకోర్టు సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయినంతను కానీ, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నంతను కానీ చైర్మన్గా ఉండొచ్చు। మిగతా 5 సభ్యులు ఎవరంటే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, లేదంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, అలాగే ఇతర రంగాల్లో పాల్గొని ఉన్న వాళ్ళు కానీ, ఒక మహిళా సభ్యులు కానీ 5 సభ్యులు ఉంటారు। దాంట్లో ఒక చైర్మన్ ఉంటారు। వీళ్ళ పనితీరు ఏంటి?